హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి దిబ్బ రొట్టె అనమాట. సో ఏంటబ్బా కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఈ రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి రెసిపీ అనమాట. మన అమ్మమ్మ, నానమ్మ, తాతమ్మ వాళ్ళు చేసుకుని తినేవాళ్ళు అనమాట ఇలా. సో అదే రెసిపీ, పాతకాలం నాటి దిబ్బ రొట్టె రెసిపీ ఈరోజు మీకు చూపించబోతున్నాను నేను. ఏంటబ్బా దిబ్బ రొట్టె అంటుంది, పాతకాలం నాటి రెసిపీ అంటుంది, ఇది ఎలా చేసుడు అని అనుకుంటున్నారా ఏంటి? పెద్ద కష్టమేమి ఉండదండి, చాలా ఈజీగా, జస్ట్ ఇడ్లీ పిండి ఉంటే చాలన్నమాట, దాంతో ఈజీగా చేసేయచ్చు. లెట్స్ స్టార్ట్ ఇంటూ ద దిబ్బ రొట్టె వీడియో. ముందుగా మనం ఇడ్లీ పిండిని తీసుకోవాలన్నమాట. సో యాజ్ యూజువల్గా మన అందరి ఇళ్ళలో ఉండే ఇడ్లీ పిండియే. సో మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటైనా చేసుకోవచ్చు, లేకపోతే దీనికోసం సపరేట్గా ఇడ్లీ పిండినైనా తయారు చేసుకోవచ్చు. సో ఇడ్లీ పిండిని వేరే ఒక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. సో నేనైతే 5 నుంచి 6 సరిపోయేంత అమౌంట్ని చేస్తున్నాను. సో 5-6 గంటల వరకు నేను ఇడ్లీ పిండిని అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా 5-6 గంటలు ఇడ్లీ పిండిని తీసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ అని కొద్దిగా వాటర్ వేసేసి మనం ఈ బ్యాటర్ని అనేది చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్లో మీకు కావాలంటే కొద్దిగా వంట సోడా లేదా ఈనో ప్యాకెట్ అయినా యాడ్ చేసేసుకొని వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నెక్స్ట్ మనం ప్యాన్ తీసుకోవాలి. సో వెడల్పుగా ఉండే ప్యాన్ అయినా పర్లేదు, లోతుగా ఉండే ప్యాన్ అయినా పర్వాలేదు. ఆ ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఈ ఇడ్లీ మిశ్రమాన్ని ప్యాన్ పైన వేసుకోవాలన్నమాట. సో లోతుగా ఉండే ప్యాన్ అయినా పర్వాలేదు, ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయినా కూడా పర్వాలేదు. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం పిండినంతా స్ప్రెడ్ చేశాక మనం ఒక 15 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం క్రిస్పీగా ఈ దిబ్బ రొట్టె అనేది కాల్చుకోవాలన్నమాట. చూసారా ఎడ్జెస్కి ఎంత గోల్డెనిష్గా వచ్చిందో, చక్కగా కాలిపోయిందనమాట కింద. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. సో ఒక పెద్ద ఏదైనా స్పూన్ తీసుకొని ఆ గరిటెతోటి చక్కగా ఇంకో సైడ్ ఫ్లిప్ చేస్తే చూసారా ఎంత క్రిస్పీగా కాలిందో దిబ్బ రొట్టె అనేది, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం కొద్దిగా అంత ఆయిల్ అనేది ఎడ్జెస్లో వేసుకోవాలి, నెక్స్ట్ సైడ్ కూడా కాలాలి కదా చక్కగా. సో కొద్దిగా అంత ఆయిల్ వేసాక ఇంకో 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ ఆఫ్ చేసేసుకొని మన దిబ్బ రొట్టె అనేది రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా ఎంత క్రిస్పీగా, ఎంత గోల్డెనిష్గా ఉందో, చాలా బాగుంది. టేస్ట్ అయితే డెలిషియస్గా ఉంటుంది. నార్మల్గా ఇడ్లీసే కాదండి, ఆ ఇడ్లీ పిండితో కూడా ఇలా దిబ్బ రొట్టెని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను. లోపల దాకా చాలా బాగా ఉడికిపోయిందనమాట, చాలా స్పాంజీగా సాఫ్ట్గా ఉందన్నమాట. ఈ రెసిపీ ఏంటంటే పాతకాలం నాటి రెసిపీ అనమాట. సో హెల్దీగా ఎప్పటికీ ఇడ్లీలే కాకుండా ఇలా ఇడ్లీ పిండితో ఇలా దిబ్బ రొట్టె ట్రై చేసి చూడండి, చాలా హెల్దీ అనమాట, మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా ఒకసారి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీనితో కాంబినేషన్గా చట్నీ అయినా తినొచ్చు, లేదా బెల్లం పానకం అయినా తినొచ్చు, లేదా సాంబార్ అయినా తినొచ్చు. దేనితో అయినా ఈ దిబ్బ రొట్టె అనేది టేస్ట్ అయితే డెలిషియస్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, తింటే మాత్రం చాలా బాగుంటుంది. సో నేనైతే దీన్ని కొంచెం పైన బెల్లం పానకంతో సిరప్ పోసేసి దీన్ని నేను సాంబార్లో పెట్టేసుకొని తినేసాను అనమాట. సో చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ మీ దాకా రీచ్ అవ్వడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్. బై బాయ్.